సామెతలు 3:27. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకు. మేలు చేయడం నీ చేతనైనప్పుడు, నీతో అవుతున్నప్పుడు, మరి ఎవరైతే దాన్ని పొందదగిన అర్హత కలిగి ఉంటారో, నీ ద్వారా ఎవరైతే మేలు పొందే అర్హత కలిగి ఉంటారో, పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకు. మనం చేస్తామని వెళ్తాము, కొన్నిసార్లు చేయకుండా తిరిగి వస్తాం. మరి ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు, చేతగానప్పుడు మేలు చేయ, నీకు చేతనైనప్పుడు నువ్వు మరి దాన్ని పొందదగిన వానికి మరి చేయకుండా మరి వెనుక తీయకము. సామెతలు 17:13. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మరి చాలా మట్టుకు మనుషులు మేలుకు ప్రతిగా కీడు చేసేవారే ఉంటారు. మేలు పొంది మేలు చేయరు కదా, మరి కీడు చేసేవారిగా ఉంటారు. కీడుకు ప్రతి కీడు చేసేవారు ఉంటారు, కానీ మేలుకు ప్రతిగా కీడు చేసేవారు కూడా ఉంటారని భక్తుడు తెలియజేస్తూ, వాని ఇంట నుండి కీడు తొలగిపోదట. ఆ కీడు అనేది నీవు మేలుకు ప్రతిగా నీకు మేలు చేసిన వ్యక్తికి నువ్వు కీడు చేస్తే, మరి కీడు అనేది నీ ఇంట నుండి తొలగిపోదు. కీడు అనేది నీ ఇంటిలోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అని భక్తుడు తెలియజేస్తున్నాడు.